హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళం తెలుగు డబ్బింగ్ పోలీస్ డ్రామా మూవీ అయిన తుండు గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో రన్ అవుతూ మొదట్లో ఆకట్టుకోవడానికి ప్రయత్నించి ఆ తర్వాత సెకండ్ హాఫ్ వరకు అర్థం కాని తికమక బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుడికి చిరాకు తెప్పించేలా అనిపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్లో మట్టికి కొంత వేగం పుంజుకోవటమే కాకుండా స్టోరీని స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తూ మూవీపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాడు. ఈ మూవీ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, సహజంగా తండ్రి ఎలాంటి వాడైనా కొడుకు బాగా చదువుకొని చెప్పడం చూసాం. కానీ ఈ మూవీ ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఎగ్జామ్ టైంలో పడే పాటలు బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. మరియు పోలీస్ అయిన తండ్రి ఒక సందర్భంలో కొడుకు స్కూల్ నుండి ఫోన్ వస్తుంది. ఏమిటని వెళ్ళిన తండ్రికి కొడుకు కాపీ కొడుతూ దొరికాడు. స్కూల్ టీచర్కి దానిపై తండ్రికి కంప్లైంట్ చేయటము, ఆ తర్వాత సెకండ్ హాఫ్తో తండ్రి హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయటము, ఆ ఎగ్జామ్ కాపీ కొడుతూ మీడియాకు దొరకటము, దాంతో పనిష్మెంట్కి గురి కావటము, ఆ తర్వాత తండ్రి హెడ్ కానిస్టేబుల్ మరోసారి ఆ తండ్రి హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు కొడుకు +2 ఎగ్జామ్కు వెళ్ళటము, ఇద్దరు కాపీ కొట్టే ప్యాటర్న్ చూపించే సన్నివేశాలు అలానే బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తండ్రికి ఎలా కాపీ కొట్టాలి, అలానే స్లిప్పులు ఎలా పెట్టుకోవాలి, ఇన్సులేటర్ని ఎలా బురిడి కొట్టించాలి అనే వేషాలు నేర్పించే సన్నివేశాలు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మరియు పోలీస్ వ్యవస్థలో హై ర్యాంకుకు వెళ్ళాలి అంటే ఎగ్జామ్ ఉంటుందని, ఆ ఎగ్జామ్ను ఎలా కండక్ట్ చేస్తారు వంటి విషయాలు బాగా చూపించడం విశేషము. ఈ తుండు ఒక పోలీస్ మరియు ఫ్యామిలీ డ్రామాగా చూపించారు. తుండు స్టోరీ లైన్ వచ్చేసి, సిన్సియర్గా పోలీస్ ఉద్యోగం చేసే వ్యక్తికి అనుకోని సందర్భంలో సాటి పోలీస్ ఉద్యోగితో వచ్చే ఒక సమస్య వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వాటి నుండి బయటపడటం కోసం తను చేసే ప్రయత్నాలు ఏమిటి, ఆ ప్రయత్నాల్లో భాగంగా తను ఎగ్జామ్ రాయటము, ఆ ఎగ్జామ్ను కాపీ కొట్టడం వల్ల మీడియాకు దొరకటము, దానికి ఆ సాటి పోలీస్ పాత్ర ఇన్వాల్వ్ ఉండటము, అందులోనే ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేయటము, తండ్రి కొడుకుల బాండింగ్ చూపించటము, మరియు తదనంతరం ఆ పోలీస్ ఆఫీసర్ను ఎలా ఆడుకున్నారు వంటి కథతో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథ, సెకండ్ హాఫ్, ఫాదర్ అండ్ సన్ ఎగ్జామ్స్ సీన్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి నేరేషన్ స్లోగా ఉండటము, ఫస్ట్ హాఫ్ బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.